ఇప్పుడు మలయాళం ఇంటర్వ్యూ అవసరం అంటారా? అవసరమే గౌతమ్, మా అనుమానం తీరాలి. అడగండి అంకుల్. ഞാൻ അർജുൻ പ്രസാദിനോ, നിങ്ങൾ ആരിനോ? ഞാനും മീര ജാസ്മിൻ. നിങ്ങൾക്ക് അഹല്യയെന്നു ഞങ്ങൾക്ക് സംശയമുണ്ടോ? അല്ലേ സർ, എനിക്ക് കുഞ്ചപ്പ മൗനമല്ല, ഞാൻ മീര ജാസ്മിൻ. వావ్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. మీరా గారు, మీరు మలయాళం మాట్లాడుతూ ఉంటే కేరళ కోయిల కూసినట్టుందండి. విన్నారా? మీరా గారు మలయాళంలో మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా మీరు నమ్ముతారా తను అహల్య కాదు మీరా జాస్మిన్ అని? అవును, తను మలయాళీనే. నేను చెప్పాను కదా, నాన్న కూడా సర్టిఫికేట్ ఇచ్చేశారు. తను మీరని, అహల్య కాదు. బ్రతికిపోయాను దేవుడా, ముందు చూపుతో కొంచెం మలయాళం నేర్చుకోబట్టి సరిపోయింది, లేదంటే దొరికిపోయి ఉండేదాన్ని. ఇక నుంచైనా మీరు మీరా గారిని అనుమానించడం మానేయండి. తను అహల్య కాదు. నేను త్వరలోనే అహల్యని వెతికి తీసుకొస్తాను. అంతవరకు మీరా గారిని ఏమనకండి. పదండి మీరా గారు, పదండి. అనయ్య, శ్రావ్య, నువ్వెప్పుడొచ్చావమ్మా? చూడమ్మా, ఈ గందరగోళంలో పడి నిన్ను పట్టించుకోలేదు, గమనించలేదు. పర్వాలేదన్నయ్య. నన్ను మా అత్తయ్య అదితి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకమ్మా? అహల్య వదిన మా ఇంటికి వచ్చిందని అత్తయ్య అదితి అనుమానిస్తున్నారు. అహల్య మీ ఇంటికి రావడం ఏంటమ్మా? అన్నయ్య, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. అహల్య వదిన నిజంగానే మా ఇంటికి వచ్చింది. వదిన అనుకోని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట అన్నయ్య. కొన్ని పరిస్థితుల కారణంగా ఇంటికి తిరిగి రాలేకపోతుందంట. అవన్నీ నాతో చెప్పుకొని వదిన చాలా బాధపడింది. అహల్య నీతో ఇంకా ఏం చెప్పిందమ్మా? వదిన నాతో ఎక్కువేం మాట్లాడలేదన్నయ్య. త్వరలోనే తన ఇంటికి వస్తానని మాత్రం చెప్పింది. అన్నయ్య, నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. వదిన వెంట ఎవరో రౌడీలు పడుతున్నారంట. తనని చంపాలని చూస్తున్నారంట. నువ్వేం చేస్తావో తెలియదన్నయ్య. అహల్య వదినికి ధైర్యం చెప్పి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనని ఇంట్లోకి తీసుకురా. తను ఏదో సమస్యతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. త్వరగా తనని ఇంటికి తీసుకురా అన్నయ్య. అన్నయ్య, వదిన వెనక పడుతున్న రౌడీల్ని మా అత్తయ్య పంపించిందని నాకు అనుమానంగా ఉందన్నయ్య. వదిన అడ్డు తొలగించుకొని అదితి నిన్ను పెళ్లి చేసుకోవాలని అలా ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ విషయం ఇంకెవరితోనూ చెప్పకు. వదిన మా ఇంటికి వచ్చిందన్న విషయం, నేను నీతో చెప్పానన్న విషయం కూడా ఎవరితోనూ చెప్పకు. శ్రావ్య, అత్తయ్య. పద ఇంటికి వెళ్దాం. వస్తున్నాను అత్తయ్య. అన్నయ్య, నేను చెప్పింది గుర్తుపెట్టుకో. వదిన చాలా కష్టాల్లో ఉంది. వీలైనంత త్వరగా తనని ఇంటికి తెచ్చుకో, లేదంటే వదినకు ప్రమాదం. సరేమ్మా, వస్తానన్నయ్య. జాగ్రత్త. ఏంటే మీ అన్నతో ఏవో సీక్రెట్స్ మాట్లాడుతున్నావు? సీక్రెట్స్ ఏం కాదత్తయ్య, బాబు గురించి అడిగానంతే.
సరే నడు. అహల్య కోసం యామిని ఆంటీ రౌడీల్ని పంపిస్తుందా? చెప్తా. నేను ఇక్కడే ఉంటే గౌతమ్ గారేంటి నన్ను ఎక్కడో బయట చూశానని చెప్తున్నారు. ఎందుకు అలా అబద్ధం చెప్పారు? ఒకవేళ నా గురించి ఆయనకి ఏమైనా తెలిసిపోయిందా? ఏంటి మీరా గారు ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు? అది సార్, మీ భార్య టెంపుల్ దగ్గర కనిపించింది అని చెప్పారు కదా. ఓ భలేవారే మీరా గారు, అందరితో పాటు మీరు కూడా నమ్మేశారా? నా భార్య కనిపిస్తే వెంటనే నేను ఇంటికి తీసుకొస్తాను, కానీ అలా ఎలా వదిలేస్తానండి? మిమ్మల్ని సేవ్ చేయడానికే అలా అబద్ధం చెప్పాను. నన్ను సేవ్ చేయడానికా? ఏమంటున్నారు సార్? అపార్థం చేసుకోకండి. మీరు నా భార్య అహల్య కాదు అన్న విషయం నాకు తెలుసు. కాకపోతే మీరు నా అహల్యలా ఉండడం చూసి మా ఇంట్లో వాళ్ళందరూ మీరే నా అహల్య అని లేనిపోని అనుమానాలు పెంచుకుంటున్నారు. అది క్లియర్ చేయడం కోసం నేను బయట అహల్యని చూశాను అని చెప్పాను. అమ్మయ్యా, నా గురించి నీకు తెలియలేదు. ఇందులో నా స్వార్థం కూడా కొంత ఉందండి. మీకు స్వార్థమా? ఏంటి సార్? మీరు నా అహల్య కాదు, మీరే మీరా జాస్మిన్ అని ప్రూవ్ చేయకపోతే మీరు నా అహల్యనే అని చెప్పి ఇంట్లో నుంచి పంపించేస్తారు. అప్పుడు నా బాబు ఇబ్బంది పడతాడు. ఇప్పటికే వాడు మీకు బాగా అలవాటు పడ్డాడు. నా అహల్య ఎలాగూ లేదు. మీరు కూడా రాకపోతే వాడు చాలా ఏడుస్తాడు. అందుగురించే మీ గురించి అలా కవర్ చేసి చెప్పానండి. మనలో మన మాట మీరా గారు, అచ్చం నా భార్యలో ఉన్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. నా అహల్యనే చూస్తున్నట్టుగా ఉంది. చాలా రోజుల తర్వాత తన రూపాన్ని చూస్తున్నానండి. నేను అహల్యను చాలా మిస్ అవుతున్నానండి. తను ఎక్కడున్నా తనని త్వరగా వెతికి ఇంటికి తీసుకుని రావాలి. కాకపోతే తను వస్తే మీకు ఇక్కడ పని ఉండదు, మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా అని మీరేం ఫీల్ అవ్వకండి. నా అహల్య వచ్చినా సరే మీరు రోజు ఇక్కడికి రావచ్చు. బై ద వే, మీరు ఇక నుంచి ఈ మాస్క్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఈ నర్స్ గెటప్ కూడా అవసరం లేదు. మీరు అహల్య కాదు మీరా అని మా ఇంట్లో అందరికీ తెలిసిపోయింది కాబట్టి మీరు నార్మల్గా ఉండండి.